ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరికీ గరికపాటి అతని పూర్తి పేరు కూడా నేను తెలుసుకోవడానికి అటెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఈ వీడియో ముందర నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటే అతని పూర్తి పేరు తెలిసేది. చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ ఈ గరికపాటి వీళ్ళిద్దరు ఏంటంటే పొద్దున్న లేవంగానే ఏదో ఒక ఛానల్లో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వీళ్ళ జీవన ఆధారం అది. బ్రాహ్మణ కులంలో పుట్టారు, శాస్త్రాలను నేర్చుకున్నారు. ఈ కారణాల చేత వాళ్ళు ఎలిజిబిలిటీ పొందారు. సమాజంలో మనందరికీ మార్గదర్శకాలు చేయడానికి సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా మనం ఫాలో అవ్వాలి అంటూ వీళ్ళు పొద్దున్న లేస్తేనే బయలుదేరారు మన తెలుగు ప్రాంతాలకు ఒక మార్గదర్శకాలు ఇవ్వడానికి. సరే, వీళ్ళు ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారు, ముసలి వాళ్ళ మీద జోకులు వేస్తారు. జోకులు వేసినప్పుడు కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను అంటే కొన్ని విషయాలను జనాల్లోకి పంపించడానికి కొన్ని జోక్గా చెప్పడం చాలా అవసరం. సో దట్ అవి ఈజీగా ప్రాపగేట్ అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు సరదాగా ఫన్ చేయడం తప్పు కాదు. ఈ ఫన్లో అహంకారము, పొగరు, కుల దురహంకారము, మదము చేరితే ఎలా ఉంటాయి అనే దానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ గరికపాటి ఒక తప్పుడు మాటలు మాట్లాడాడండి ఆన్లైన్లో. ప్రవచనాల మధ్యలో ఈ గరికపాటి అనే వ్యక్తి ఎంత తప్పుడు మాటలు మాట్లాడాడంటే, నిజానికి ఈ మాట మరే పొలిటికల్లీ మోటివేటెడ్ పర్సన్ కానీ యూట్యూబ్లో ఎవడన్నా తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తారు. మరి గరికపాటి గారి మీద ప్రభుత్వం ఎందుకు అంత ఉదాసీనంగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇతని మీద నేను చేస్తున్నది ఇది 3వ వీడియో. అసలు నాకు ఇటువంటి వాళ్ళ మీద వీడియోలు చేయాలని లేదు. ఈ పాస్టర్ల మీద కానీ, ఈ మసీదుల్లో కూర్చునే ముల్లాల మీద కానీ, ఈ ప్రవచనాలు చెప్పుకునే ఈ ప్రవచనకర్తల మీద కానీ నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ మీద నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇతని మీద నేను ఇది 3వ వీడియో చేయటం. నేను బేసికల్గా తొందరగా స్పందించను. కానీ ఇతన్ని నోటి దూల అని కొంతమంది అంటున్నారు, కానీ అది నోటి దూల కాదండి, అది మదం. గరికపాటిని మీరు ఎవరైనా చూసుంటే కరెక్ట్గా 4 అడుగులు ఉంటాడేమో, 4.5 అడుగులు ఉంటాడు. మరుగుజ్జు, తల మీద వెంట్రుకలు ఉండవు, ఫిజికల్లీ అన్ఫిట్. కాకపోతే తల్లిదండ్రుల పుణ్యమో, పూర్వీకులు చేసిన పుణ్యమో, కడుపు నిండా అన్నం పెట్టారో ఏం పెట్టారో కానీ కనీసం ఆ బుర్ర పనిచేస్తుంది. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆ బుర్రను అతను సమాజానికి వ్యతిరేకంగా వాడుతున్నాడు. నేను కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా మాట్లాడతానండి. నాకు భయము, నన్ను ఎవడన్నా ఏమైనా అంటాడేమో అని భయాలు అట్లాంటివన్నీ ఏం పాటించాను. గరికపాటి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఎందుకు పొట్టిగా మరుగుజ్జుగా ఉన్నారు? మీరు ఇప్పటికే చాలాసార్లు అద్దంలో చూసుకుని నేను ఎందుకు ఇలా మరుగుజ్జులా ఉన్నాను, నేను ఎందుకు సరిగ్గా ఎదగలేదు అని ఆలోచించుంటారు. మీరు చాలాసార్లు ఆలోచించుంటారు. మీరు అందంగా ఉండరు, మీరు చూడటానికి బాగుండరు, ఆరోగ్యంగా ఉండరన్న విషయం మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. మధ్యతరగతిలో పుట్టిన మీరే, కడుపు నిండా అన్నం పెట్టగలిగిన స్తోమతున్న మీరే అంత మరుగుజ్జుగా ఉన్నారే. సమాజంలో పని చేస్తే తప్ప పొట్ట గడవని పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ప్రభుత్వము ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంది. ప్రోత్సాహకాలు అంటే బంగారు నాణ్యాలో, వెండి నాణ్యాలో కాదండి. స్కూల్కి రండి, మీకు అన్నం పెడతాం. మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నం చూస్తుంటారు. దశాబ్ద కాలం కిందటి వరకు గవర్నమెంట్ స్కూల్స్లో అన్నము మనుషులు ముట్టలేకపోయేవాళ్ళు. కనీసం ఇప్పుడు ఆ అన్నము తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. లావు బియ్యం అన్నం పెడతారు, క్వాలిటీ ఉండదు, నీళ్ల చారు, నీళ్ల లాంటి మజ్జిగ, ఇటువంటి ఫుడ్తో అన్నం పెడతారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఒక గుడ్డు పెడతారు. గరికపాటికి ఇక్కడ సమస్య వచ్చింది. పేద పిల్లలకు గుడ్డు పెట్టడం ఎలా? అసలు పేదవాళ్లకు గుడ్డు ఎందుకు పెడతారండి? గుడ్డ గాడిద గుడ్డ. అసలు వాళ్ళు తినాల్సిన అవసరం ఏముంది? చదువుకుంటే చదువుకోండి, పోతే పోండి. అన్నం తినడానికి బడికి వస్తున్నారు. తిరుపతికి వెంగమాంబ సత్రంలో అన్నదానం చేస్తున్నారు. గరికపాటి గారు, మీ దగ్గర డబ్బు ఉంది కదా, కానీ మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా, పామరుడిలా మాట్లాడాలంటే ఏమాత్రం సిగ్గు శరం లేకుండా పోయి వెంగమాంబ సత్రంలో అన్నం తింటావు కదా. ఎందుకు తింటున్నావు? అన్నప్రసాదం అనే కదా. నీవు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు వెంకటేశ్వర స్వామికి? నువ్వేమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నావా? కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా పోయి అన్నప్రసాదం అని చెప్పి మీ ఫ్యామిలీ అంతా కూర్చొని తింటారు కదా. దానికన్నా తప్ప పేద పిల్లలు ఒక పూట మధ్యాహ్న భోజనంలో గుడ్డు తింటాం. మీరు చదువుకోవడానికి వస్తే మీకు అన్నం పెడతామని చెప్పడంలో ఏం తప్పు కనపడింది నీకు? నువ్వు ప్రవచనకర్తవు. నీ ఎక్స్పీరియన్స్కి, నీ చదువుకు, నీ మాటకు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని నువ్వు ప్రవచనకర్తగా నువ్వు సమాజంలో ఎస్టాబ్లిష్ అయితే జనాలు యాక్సెప్ట్ చేశారు. నీ కొడుకు ఏమి క్వాలిఫికేషన్ ఉందని తను కూడా ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమన్నా ఒక క్వాలిఫికేషన్ చెప్పు నీ కొడుకుది, ఈ క్వాలిఫికేషన్ వల్ల నా కొడుకు ప్రవచనాలు చెప్తున్నాడని. నువ్వు వారసత్వంగా నీ ప్రవచనకర్త పనిని నీ కొడుకు ఇవ్వచ్చు, కానీ ఒక పేదవాడు బడికి పిల్లోని పంపించకూడదు. పంపిస్తే ప్రభుత్వం అన్నం పెట్టకూడదు. అన్నం తింటే ట్యాక్స్ పేయర్ డబ్బు పోతుంది. నీలాంటి ఫేక్ ప్రవచనకర్తల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంతో పోలిస్తే పేదలకు అన్నం పెట్టడం పాపం కాదు కదా. గరికపాటి గారు, ఈ రోజుకు మీ ప్రవచనకర్తలు, మీ ప్రవచనాలు ప్రవచనంగా ఉంటే బాగుంటుంది. మంచి చెప్పడానికి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీకు నేను స్ట్రైట్గా చెప్తున్నాను, ఇక ముందు పరిపాలనలో పనికిమాలిన మాటలు మాట్లాడుతూ సమాజాన్ని అస్థిరపరిచే మాటలు మాట్లాడితే మీలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా కులాన్ని మతాన్ని వాడుకుంటారు. మీలాంటి వాళ్ళని మేమేం చేయలేం. ఎందుకంటే కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని షీల్డ్ పొందుతున్నారు. ఒక మేకల మందలో తోడేలు దూరినట్టు చెడు తలంపుతో సమాజాన్ని అస్థిరపరుస్తున్నారు. కానీ దీనికి సమాధానం మీరు దేవుడికి చెప్పుకోవాల్సి వస్తుంది గరికపాటి గారు.